హాయ్ ఆల్. ఇప్పుడే జియో హాస్టల్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన ఇట్ వెల్కమ్ టు డెరీ సీజన్ 1 చూడడం అయితే జరిగిందన్నమాట. సిరీస్ ఎలా ఉందంటే చాలా 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 బాగుందన్నమాట. సూపర్ ఉంది. స్ట్రేంజర్ థింగ్స్ అయిపోతుందని ఫీల్ అవుతుంటే కొంచెం సిమిలర్గా ఉండే సిరీస్ని దింపారు. కానీ ఇదేంటంటే కొంచెం ఎక్కువ హర్రర్ మీద ఫోకస్ చేస్తారన్నమాట. దీంట్లో మనకి న్యూ ఏజ్ హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి. దాంతోపాటు చాలా క్రీపీగా అండ్ డిస్టర్బింగ్గా ఉంటుందన్నమాట. సో చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తే, అందరికీ నచ్చకపోవచ్చు. యాక్చువల్గా ఈ సిరీస్ వచ్చేసి ప్రీక్వెల్ మాట. హిట్ ఫ్రాంచైజ్లో మూవీస్ ఉన్నాయి కదా 2 సినిమాలు, దాంతో మనకి యాక్చువల్గా స్టోరీ అనేది కంప్లీట్ అయిపోద్ది. వాటి ముందు జరిగే స్టోరీ మాట. ఇది ప్రీక్వెలే కదా, ఆల్రెడీ మనకి క్లైమాక్స్ తెలుసు కదా అని అనుకుంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టే. సీజన్ 1లో ఒక బుర్రపాడు ట్విస్ట్ ఇచ్చాడనమాట. దాంట్లో మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోయింది. నాకైతే సూపర్ అనిపించింది. చాలా ఈగర్గా వెయిట్ చేసేలాగా మంచి ఎండింగ్ ఇచ్చాడనమాట. పక్కా చూడండి, మీకు కూడా మైండ్ పోద్ది. నేనైతే ట్విస్ట్ అయితే రివీల్ చేయను. చాలా మంచి రైటింగ్ ఉందన్నమాట. ప్లాట్ ఏంటంటే డెరీ అనే టౌన్లో ఒక చిన్న పిల్లాడు మిస్ అవుతారన్నమాట. వాడికి ఉన్న ఫ్రెండ్స్కి కొన్ని స్ట్రేంజ్ విజన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వీడికి రిలేటెడ్గా. సో కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిపి ఒక చిన్న గ్రూప్లా ఫామ్ అవుతారన్నమాట వాడిని వెతకడం కోసం. వీళ్ళు వెతకడానికి వెళ్ళినప్పుడు వీళ్ళకున్న ప్రాబ్లం కాకుండా ఇంకో కొత్త ప్రాబ్లం క్రియేట్ అవుద్ది. ఆ ప్రాబ్లంతో వీళ్ళకి కొన్ని డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి అన్నమాట. ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు ఆ పిల్లాడిని ఎవరు కిడ్నాప్ చేశారు అని తెలుసుకోవాలంటే సిరీస్ చూడాలన్నమాట. యాక్చువల్గా మనకు తెలిసిందే పెన్నీవైజ్ అనే క్లౌన్ అనేవాడు కిడ్నాప్ చేస్తాడని. ఇట్ మూవీస్ కనుక మీకు చూసినట్టుంటే సేమ్ సిమిలర్ స్టోరీ దీంట్లో కూడా ఉంటుందన్నమాట. దాంతోపాటు మనకి దీంట్లో ఎక్స్ట్రాగా ఏం చూపిస్తారంటే అసలు పెన్నీవైజ్ ఎవడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎప్పటి నుంచి డెరీలో ఉంటున్నాడు, వాడి వీక్నెస్ ఏంటి, అలాగా ఇలా కొన్ని పాయింట్స్ని టచ్ చేసి అవి చూపిస్తారు. అవి అయితే చాలా బాగుందన్నమాట. ఎస్పెషల్లీ పెన్నీవైజ్ బ్యాక్ స్టోరీ మొత్తం చూపిస్తారు దీంట్లో. చాలా బాగుంటుంది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చొని చూస్తాం అన్నమాట. అంత ఇంట్రెస్టింగ్గా తీశాడు. ఈ సిరీస్లో మేజర్ పాజిటివ్ వచ్చేసి రైటింగ్ మాట. రైటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రజెంట్ ఉన్న క్యారెక్టర్స్ని ఆల్రెడీ ఫ్యూచర్లో అయిపోయిన స్టోరీతో లింక్ చేస్తారు. అదైతే వేరే మాట. నాకు భలే అనిపించింది. కొన్ని క్యారెక్టర్స్ అయితే వాళ్ళ లుక్స్ కూడా చాలా సిమిలర్గా ఉంటాయి. ప్రజెంట్కి ఫ్యూచర్కి ఆ వేరియేషన్ కూడా వాళ్ళే నిజంగా ముసలోళ్ళు అన్నట్టు చూపిస్తాడు. అదైతే చాలా బాగుందన్నమాట. ఆ లుక్స్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేశారు. వీళ్ళు గ్రౌండ్ వర్క్ అయితే చాలా చేశారన్నమాట ఆ క్యారెక్టర్స్ని మ్యాచ్ చేయడం కోసం. అదైతే నాకు వాళ్ళ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. మస్తు చేశారు. 1 and 2 కన్నా దీంట్లో కొంచెం క్రీప్ అండ్ డిస్టర్బింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. మీకు కనుక అంతగా బ్లడ్ అండ్ వైలెన్స్ నచ్చకపోతే కనుక కొంచెం అవాయిడ్ చేయండి. మీకు నచ్చితే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్ మాట. సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఈ సిరీస్ని. అండ్ ఇంకొకటి, ప్రతి ఎపిసోడ్కి మనకి యాంటిసిపేషన్ అనేది అట్లా పెంచుకుంటూ పోతాడు. క్లైమాక్స్ అయితే ఇంకా బ్లాస్టే మాట. చాలా బాగుంది. ఈ సిరీస్ వచ్చేసి మస్ట్ వాచ్ సిరీస్, అసలు మిస్ అవ్వద్దు. కానీ ఒకటి మైనస్ ఏంటంటే ఈ సిరీస్ మనకి తెలుగులో అవైలబుల్గా లేదు. ఓన్లీ ఇంగ్లీష్ విత్ సబ్ టైటిల్స్. అది సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.